గవర్నమెంట్ అదిగాక మాకు ఇచ్చేటప్పుడు కూడా సెట్ డెడ్ లైన్స్ తోటి చెప్పారు, 2 ఏళ్లలో మీరు ఈ స్టెప్ పూర్తి చేయాలి అన్నది. సో అండ్ వీఆర్ బౌండ్ టు దట్. మేము అది ఫినిష్ చేయకపోతే దే కెన్ డూ, గవర్నమెంట్ హాయిగా వెనక్కి తీసుకోవచ్చు. ఓకే, వీఆర్ దట్ కమిటెడ్. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్తాం ఇది బాగుండదు. ఎవరికన్నా వేరే ప్రయోజనాల కోసం మా ప్రాజెక్ట్ ని యూజ్ చేసుకోవటం మాత్రం అది చాలా తప్పండి. ఈ స్టేట్ కి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఎవరన్నా. కాకపోతే మేము క్రియేట్ చేయలేకపోతేనే, మేము చెప్పింది డెలివర్ చేయలేకపోతేనే మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది. మల్టీ లెవెల్లో దీనికి వెట్టింగ్ జరిగింది. లాస్ట్ 5 months లో అట్లీస్ట్ అవర్ టీమ్ హ్యాడ్ 5 to 6 levels ఆఫ్ స్క్రీనింగ్ వెట్టింగ్ ప్రాసెస్ జరిగింది. SIPC తోటి, SIPB తోటి, అలాగే EDB తోటి. ఆ తర్వాత మా ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి అన్నది ప్రతి బిట్ని వెట్ చేసి ఈ ప్రాసెస్ లోకి తీసుకొని, దిస్ ఈస్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ చేసింది కాదు. అక్కడి నుంచి వచ్చాక ఇలాగా ఒక కంపెనీ, even before that, if you look at our company, we have few hundred people from my company working in Andhra. Okay, ఇవన్నీ కూడా అయినా కూడా ఏంటంటే ఇది న్యూ కంపెనీ అన్నది మేము క్లియర్ గా ఓపెన్ గా ఫస్ట్ నుంచి చెప్తాం. బికాస్ వీళ్ళందరినీ ఒకటి చేసి స్టార్ట్ చేసి పెట్టిన కంపెనీ. ఓకే, మీరు దాన్ని కూడా ఏంటి 3 phases లో మనం ఫినిష్ చేయాలి. వాళ్ళు మాకు ఇచ్చిన టైం లైన్స్, దానికి 5,000 crores ఈ 3 phases లో 6 years లో దాని ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఫస్ట్ ఫేజ్ చేయడానికి అరౌండ్ $60 million కావాలి. సో వీఆర్ కంప్లీట్లీ కవర్డ్. ఎవరికన్నా ఏమన్నా అనుమానాలు ఉంటే మా దగ్గరికి రావచ్చు, మమ్మల్ని పర్సనల్ గా కాల్ చేస్తే విత్ అన్ NDA. ఎందుకంటే మేము అన్ని ఎందుకు ఇచ్చేది, ఇది బిజినెస్ ఇది కాబట్టి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి మా ఇన్వెస్టర్స్ తోటి ఎవరన్నా ఇండివిజువల్ గా మాతోటి NDA సైన్ చేస్తే we will open up, show what is our capability, who is behind us, who is supporting us, who is taking us to the next level. ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తే ఒక 3 things నేను చెప్తున్నానండి. ఇట్ ఈస్ డిస్హార్టనింగ్, డిస్కరేజింగ్ అండ్ డెట్రిమెంటల్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిస్కరేజింగ్. ఎవరన్నా కంపెనీలు ఇక్కడ తీసుకొని వద్దాం అంటే వాళ్ళు చాలా డిస్కరేజ్ అవుతారు. వాళ్ళని డిమోటివేట్ చేసి వాళ్ళని ఒక లేనిపోని దీనిగా ఒక ఫ్రాడ్ లాగానో లేకపోతే దీంట్లోనో క్రియేట్ చేసి ఏదో రాజకీయ లబ్ధి కోసం లేదా కొంతమంది దగ్గర దీన్ని మెప్పు పొందటం కోసం సరైన డ్యూ డెలిజెన్స్ చేయకుండా చేస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ స్టేట్ కి నష్టం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్ కి నష్టం చేస్తున్నారు. కష్టపడి వీళ్ళందరూ వచ్చి అన్ని చోట్ల నుంచి అట్రాక్ట్ చేస్తా ఉంటే ఇలాంటి తెలిసి తెలియకుండా విష ప్రచారం చేస్తే అది స్టేట్ కి మంచిది కాదు. ఇప్పుడు మమ్మల్ని ఏదన్నా మీరుంటే ఓకే, వాళ్ళు ఇచ్చిన టైంలో మేము ఫినిష్ చేయలేకపోతే ఓకే, అప్పుడు క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. ఓకే, దట్స్ వేర్ వీఆర్. 1,000 కోట్లు భూమికి పెట్టి ఎవరైనా ఎక్కడైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయటం మీరు చూసారా? ఇది ఫీజిబుల్లేనా? దాన్ని ఎలా చేస్తున్నారు? ఇంకొకటండి, కాపులొప్పాడలో మీకు ఎకరం 50 కోట్లు ఉందా? వెళ్ళి ఎవరన్నా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెంబర్ 1, మాకు 99 సెంట్లకు భూమి ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ రేట్ ప్రకారం ఓపెన్ గా చెప్పాలంటే మేము 50 లక్షలకు రిక్వెస్ట్ చేశాం. ఎకరాన్ని 50 లక్షలకు ఇస్తామని చెప్పారు. అలాగే ఆ 3.5 ఎకరాలు ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ బిల్డ్ చేయడానికి వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 2000 ఎంప్లాయ్మెంట్, దానికోసమని దానికి ₹1,00,00,000 ఎకరం చొప్పున ఇస్తామని చెప్పారు. అక్కడ మరి TCS కి 99 cents కి ఇచ్చారు. మరి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు. అదొకటి రైట్ పాయింట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2,
డేటా సెంటర్ కి 60 హారిజాంటల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి ఇంకా 50 ఎకరాలు కూడా తక్కువే. 150 మీరు ఎక్కడ చూస్తే 150 నుంచి 200 ఎకరాలు 100 ఎకరాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత స్పేస్ లో అది కడితే దాని ఆపరేషన్ కాస్ట్ అంత తగ్గుద్ది, ఆపెక్స్. అందుకని మేము మోర్ రిక్వెస్ట్ చేసినా మాకు తగ్గించి ఇచ్చారు. ఇవన్నీ తెలియకుండా, ఎటువంటి ఫ్యాక్ట్స్ చెక్స్ చేసుకోకుండా ఇలాగా దుష్ప్రచారం చేయటం ఈ స్టేట్కి మంచిది కాదు. ఈ స్టేట్కి వచ్చే ప్రతి కంపెనీని వెనక్కి పంపించే ఉద్దేశంతో చేసినట్టుంది తప్పించి ఏది పాజిటివ్గా చేసినట్టు అనిపించటం లేదు. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పిలిచి ఎవరైతే అక్కడ ఉన్నారో దాన్ని, ఒకళ్ళేమో దానికి వెబ్సైట్ లేదని అది తెలుసుకోకుండా ఇంకోళ్ళని ఈమెయిల్ పంపిస్తే, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఇఫ్ దే వాంట్ ఎనీ ఫ్యాక్ట్స్, వీఆర్ రెడీ, వీఆర్ హియర్, వీ వాంట్ టు ఫేస్ ఆల్ ద క్వశ్చన్స్. గవర్నమెంట్ అది కాక మాకు ఇచ్చేటప్పుడు కూడా సెట్ డెడ్ లైన్స్ తోటి చెప్పారు, 2 ఏళ్లలో మీరు ఈ స్టెప్ పూర్తి చేయాలి అన్నది. సో అండ్ వీఆర్ బౌండ్ టు దట్. మేము అది ఫినిష్ చేయకపోతే దే కెన్ డూ, గవర్నమెంట్ హాయిగా వెనక్కి తీసుకోవచ్చు. ఓకే, వీఆర్ దట్ కమిటెడ్. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్తాం ఇది బాగుండదు. ఎవరికన్నా వేరే ప్రయోజనాల కోసం మా ప్రాజెక్ట్ ని యూజ్ చేసుకోవటం మాత్రం అది చాలా తప్పండి. ఈ స్టేట్ కి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఎవరన్నా. కాకపోతే మేము క్రియేట్ చేయలేకపోతేనే, మేము చెప్పింది డెలివర్ చేయలేకపోతేనే మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది. మేము కంప్లీట్ గా టెక్నాలజీస్ లో, టూల్స్ అండ్ టెక్నాలజీ, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిల్లో 20 years పైన సతీష్ అబ్బూరి గారు పనిచేశారు. ఓకే, అలాగే ఎరిక్ వార్నర్ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, హూ ఇస్ ఇన్ టు సన్ మైక్రో సిస్టమ్స్ ఆ లెవెల్లో వెరీ C-level ఎగ్జిక్యూటివ్స్ లో పనిచేసి వచ్చి ఇక్కడ హీఈస్ గ్రేషియస్ ఎనఫ్ టు జాయిన్ అస్ ద టీమ్. ఓకే, సో ఇంత క్రెడిబుల్ ఉన్న టీంని, ఓకే, చెక్ అవర్ క్రెడెన్షియల్స్, మీకు ఏముంది ఏంటి అని అన్నది. ఓకే, సో దీన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇలా చేయటం, అది మరి ఇది రాజకీయం కోసం పికప్ చేశారో ఇంకోళ్ళ కోసం ఇది చేశారో. సతీష్ అబ్బూరి గారికి ఇంకొక తెలుగుదేశం ఎంపీ గారికి పార్ట్నర్షిప్ ఉందని చెప్పి అది లేనిపోని దుష్ప్రచారం. ఓకే, ఎవరన్నా కావాలిస్తే ఇది అమెరికా నుంచి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దే కెన్ ఈవెన్ చెక్ వాట్ ఈస్ ఇట్ కమింగ్, వేర్ ఈస్ ఇట్ కమింగ్ ఫ్రమ్. దిస్ ఈస్ ఎ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఫ్రమ్ యుఎస్. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు ఏదో ఒక పాత కక్షన్నో లేకపోతే ఇంకో దాన్నో చేసి ఒక దేశాన్ని ముందుకు నడిపించాల్సిన దాంట్లో వెనక్కి నడిపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది తప్పించి దీంట్లో ఏదన్నా ఉంటే మీరు వీఆర్ ఓపెన్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. By Kesanan Nani, is it true that Abbur Satish Garu and Chinni were engineering classmates? Yeah, I'm Ishwar from TV9. We are in the same school, Andy. So he's my senior. Okay. Have you ever done any business together in the past, sir? లేదండి. Sir, why do you think Kesanan Nani is targeting you specifically, sir? అది ఆయన అడగాలండి. సో ఐఎమ్ హియర్ లైక్ పాస్ట్ 35 years. మీ ఇద్దరి మధ్య ఏం ట్రాన్సాక్షన్స్ ఏం లేవు సార్? ఒకటి 21st century అని చెప్పి ఒక వెంచర్ ఒకటి చేశారు, దాని ద్వారా కొంత ఏదో జరిగింది అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. సో ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ అండి. ఓకే, ఇప్పుడు చల్లుతా ఉంటే ఎందుకు చల్లుతున్నారంటే మేమేం చెప్తాం చెప్పండి. సో వాట్ వీఆర్ సెయింగ్ లైక్ నో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఫర్ ద స్టేట్, వాట్ ఈస్ ద కంపెనీ అబౌట్, వాట్ ఈస్ అవర్ ఫైనాన్షియల్ స్ట్రెంత్, వాట్ ఇస్ ద టెక్నాలజీ వీఆర్ డూయింగ్, వాట్ ఈస్ దట్ వై వీఆర్ హియర్ డూయింగ్ ఫర్ ద స్టేట్ టుడే.